అమీన్పూర్ బేరంగూడ డివిజన్ల పరిధిలోని వివిధ కాలనీల్లో 3,66 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమీన్పూర్ బేరంగూడ డివిజన్లను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నరసింహగౌడ్, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ కృష్ణ, ఉపేందర్ రెడ్డి, మహాదేవరెడ్డి, మంజుల, ప్రమోద్ రెడ్డి, బిజిలి రాజు, నవనీత జగదీష్, కోఆప్షన్ సభ్యులు తల్లారి రాములు, చౌటకోయి మహిపాల్ రెడ్డి, యూనిస్ సీనియర్ నాయకులు దాసు యాదవ్, శేఖర్, అంజీ, భాస్కర్ రెడ్డి, లింగంగౌడ్, జ్ఞానేశ్వర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అమీన్పూర్ డివిజన్ అలాగే బీరంగూడ డివిజన్లో 7-8 కాలనీలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సీసీ రోడ్స్, రైడ్స్, బీరంగూడలో లక్ష్మీసాయి మెడల్స్, విశాఖపేటలో దుర్గానగర్, టైగర్స్ కాలనీ, అలాగే పంచతత్వ పార్క్, కోకోకోలా కంపెనీ కాలనీ, వాణినగర్, ఆర్టీసీ నగర్, ఆర్టీసీ కాలనీ, ఇవన్నీ కాలనీలో వివిధ కాలనీలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. 3,66,00,000 పనులు స్టార్ట్ చేయడం జరిగింది. ఆర్టీసీ కాలనీలో 1,60,00,000 కిలోమీటర్ సీసీ రోడ్లు, గల్లీలన్నీ ఇంకా కంప్లీట్ చేసుకొని ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది.